వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు నేను చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేది తీసుకొచ్చానండి. వరంగల్ హైవే నుంచి జస్ట్ 3 minutes డ్రైవ్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో మొత్తం ఓవరాల్ గా వెంచర్ చూస్తున్నట్లయితే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. అండ్ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ బయట రోడ్ మీద చూస్తున్నట్లయితే జస్ట్ రోడ్ కి ఆనుకొని ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఉందండి. సో అక్కడ కూడా మనకి 100 feet రోడ్ వస్తుంది. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో కూడా మనకి 100 feet రోడ్ అనేది ఉంది. సో అక్కడ చూపిస్తున్నట్లయితే అదే ఆ కమాన్ ఉంది కదా, అదే మనకి ఎంట్రెన్స్. సో దాని నుంచి స్ట్రైట్ గా చూస్తేనే మన అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి లోపల 100 feet రోడ్ అండి. ఇది చాలా హైలైట్. ఎందుకంటే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే నార్మల్ గా 30 feet రోడ్ వస్తుంది, కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి 100 feet రోడ్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇది ఓవరాల్ గా మన అపార్ట్మెంట్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ కొంచెం క్లోజింగ్ వర్క్ అనేది ఉందండి. ఇక్కడ మనకి పెద్ద గేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఓవరాల్ గా ఎలివేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది కదా, చాలా పెద్ద హై రేస్ అపార్ట్మెంట్స్ అండి ఇది. అండ్ మనకి G+5 floors. సో డిలే చేయకుండా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సో చాలా పెద్దగా ఉందండి, 100 feet రోడ్ కాబట్టి మనకి అపార్ట్మెంట్ ఎదురుగా పార్కింగ్ కూడా బయట కూడా చేసుకోవచ్చు. అంటే పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్ కి వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ 2333 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే చాలా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అండ్ ఈ అపార్ట్మెంట్ చాలా క్వాలిటీ అండ్ బ్రాండెడ్ ఎవ్రీథింగ్ కూడా యూస్ చేసి అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి రియల్ విషన్ ప్రాపర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఇదండి ఈ ప్రాపర్టీ అనేది. అండ్ మీరు గూగుల్లో కూడా వీళ్ళది టైప్ చేస్తే మనకి చాలా మంచి రివ్యూస్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇది మొత్తం సెట్ బ్యాక్ వస్తుంది. సో ఇది మనకి పార్కింగ్ ఏరియా. సో కొంచెం క్లోజింగ్ వర్క్ అనేది అవుతుందండి. మీరు కానీ ఈ అపార్ట్మెంట్ తొందరగా ఈ ఫ్లాట్ అనేది మీ బుక్ చేసుకున్నారంటే సో మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి సంప్ అండ్ బోర్. సో ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే 2 ఉన్నాయి. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు నేను చూపించేదంటే ఈవినింగ్ టైంలో మనం వాకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. సెట్ బ్యాక్ మొత్తం చూస్తున్నట్లయితే. సో అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ కూడా మనకి వర్క్ అనేది అవుతుంది. సో అక్కడ పవర్ అండ్ జనరేటర్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బోర్ అండ్ సంప్ ఇచ్చారు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఇచ్చారు. సో ప్రతి ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ ఉంది. సో మనకి ప్రతి ఫ్లాట్ కి ఒక 2 కార్ పార్కింగ్స్ ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనకి బయట 100 feet రోడ్ వచ్చింది కాబట్టి ఈజీగా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది కదా. సో సెట్ బ్యాక్ కూడా చూస్తున్నట్లయితే మనకి గార్డెనింగ్ కి మళ్ళీ వాకింగ్ కి కూడా వదిలేటట్టు ఇచ్చారండి. సో ఇక్కడ మనకి నార్మల్ గా ప్రతి ఫ్లాట్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ గా 35 units అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. సో ఏ ఫ్లాట్ అయినా కూడా మనం ఈ వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే విండో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి వాష్మన్ రూమ్. అండ్ ఇది మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్. సో మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా. సో డిలే చేయకుండా ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దామండి. సో ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి. ఇప్పుడు చూపిస్తున్నది మొత్తం పార్కింగ్ ఏరియా. సో చాలా స్పేషియస్ గా ఉందండి. అండ్ మనకి బయట 100 feet రోడ్ ఇచ్చారు కాబట్టి బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా సెట్ బ్యాక్. అండ్ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే మనకి విల్లాస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా మంది అంటే ఇండిపెండెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం. మెయిన్ రోడ్ కి ఆనుకొని ఈ ప్రాపర్టీ మనకి సేల్ కి వచ్చింది కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ. సో ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్నారంటే అవాక్ అవుతారు. సో తొందరగా మీరు లైన్ అనేది ఉంటది, ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది. సో ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా. సో డిలే చేయకుండా మనం ఒకసారి పైకి వెళ్ళి మన ఫ్లాట్ అనేది చూసుకుందాం. సో ఇప్పుడు మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ లిఫ్ట్ నుంచి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి దీంట్లో 4 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ మిడిల్ లో మనకి అక్కడ సైడ్ మనకి 3 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి. ఇప్పుడు మనం 727 SFT ఫ్లాట్ అనేది వెళ్దాము. సో మొత్తం వచ్చి మనకి 2333 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. సో అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్, ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. మనకి చెప్పాను కదా 100 feet రోడ్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే 1 2 3 టోటల్ గా మనకి 3 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. సో చాలా ఈచ్ ఫ్లోర్ కి మనకి 7 ఫ్లాట్స్ అనేటివి వస్తున్నాయండి. మొత్తం 35 units ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ 15 అవైలబుల్ లో ఉన్నాయి, మిగతా 20 సోల్డ్ అవుట్ అయినాయి. సో డిలే చేయకుండా ఈ ఫ్లాట్ కూడా మీ సొంతం చేసుకోండి. సో ఫైనల్ గా ఫ్లాట్ లోకి వెళ్దాం పదండి. సో లోపలికి వచ్చేసాము. అండ్ డోర్ చూస్తున్నట్లయితే చాలా పెద్ద డోర్ పెట్టారు. అండ్ క్వాలిటీ ప్లైవుడ్ అండి, అంటే టేక్ వుడ్ తో పెట్టారు. ఒకసారి లోపలికి వెళ్దాము. సో ఇది మనకి 2 and 3 BHK అవైలబుల్ లో ఉన్నాయండి. G+5. సో మనకి ఇది ఇప్పుడు మనం చూపించేది ఫ్లాట్ అయితే 727 SFT. అన్డివైడెడ్ షేర్ వచ్చి 35 square yards అనేది వస్తుందండి. సో మనకి 1025 SFT, 1158 SFT, 1340 SFT కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది మొత్తం 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద విండో అనేది పెట్టారు. సో హాల్ లో మనకి టోటల్ గా 2 విండోస్ అనేటివి వస్తున్నాయండి. సో స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కిటో నెట్ అనేది వస్తుంది.
ఇది ఇప్పుడు నేను చూపించేది అయితే 2 BHK ఫ్లాట్. సో మనకి 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉంది. సో మనకి ఆల్ ఎమ్యూనిటీస్ కి ఎక్స్ట్రా చార్జెస్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ ఇది మనకి కిచెన్ ఏరియా. సో ఇక్కడ కిచెన్ లో చూడండి మనకి మంచి వెంటిలేషన్ ఉంది. సో ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చూస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సో కిచెన్ ఏరియా అంతా బాగుంది చూడండి. కిచెన్ ఏరియాస్ కి అటాచ్డ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి, పైన సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. సో మనకి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి 1 RCC, వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 20K + 20K మొత్తం 40,000 లీటర్స్ అండి. వాటర్ సప్లై సోర్సెస్ లైక్ మంజీరా అండ్ బోర్వెల్స్ అనేవి ఉన్నాయి. సో 1 బోర్వెల్ అనేది అవైలబుల్ లో ఉంది. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా నుంచి మనం బయట చూస్తున్నట్లయితే సో విల్లాస్ అన్నాను కదా, సో ఇక్కడ మనకి చుట్టుపక్కల మొత్తం విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు. సో ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ ఫ్లాట్ అండి. సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రాపర్టీ అడ్వాంటేజెస్ చూసుకుంటే వరంగల్ హైవే నుంచి జస్ట్ 3 minutes డ్రైవ్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మాది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే ఎంత విశాలంగా ఉంది అండ్ మనకి చాలా 2 పెద్ద విండోస్ అనేటివి ఇస్తున్నారు అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. సో మనకి ఇక్కడ ఐటీ కారిడార్స్ వచ్చి ఇన్ఫోసిస్ 8.4 kilometers, డెకల్టన్ 8.8 kilometers అండి. అండ్ ఇది మనకి హాల్ లో కామన్ వాష్రూమ్. ఇది మనకి కామన్ వాష్రూమ్. సో ఇక్కడ మనం ఇండియన్ ఆర్ లేదంటే వెస్టర్న్ కూడా పెట్టుకోవచ్చు అండ్ విండో కూడా ఇచ్చారండి మనకి వెంటిలేషన్ పర్పస్. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ అయితే మనకి డెకల్టన్ 8.8 kilometers, రహేజా మైండ్ స్పేస్ 7.7 kilometers, జెన్పాక్ 7.6 kilometers, మాల్స్ ఎన్ఎస్ఎల్ ఎరెనా టవర్స్ వచ్చి మనకి 14 kilometers, ఎంజీఆర్ స్క్వేర్ వచ్చి 4.2 kilometers, ఏషియన్ సిటీ స్క్వేర్ మల్టీప్లెక్స్ వచ్చి 10.2 kilometers. నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ యూనివర్సిటీ వచ్చి క్యూర్ హాస్పిటల్స్ 3.8 kilometers, అనురాగ్ యూనివర్సిటీ 3.7 kilometers, నీలిమా హాస్పిటల్ 3.5 kilometers, ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అండ్ సైన్స్ వచ్చి మనకి జస్ట్ నియర్ బై లో ఉంది. నెక్స్ట్ ఆదిత్య హాస్పిటల్ వచ్చి 9.8 kilometers. సో చాలా మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ స్కూల్స్ వచ్చి అండి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ 1.7 kilometers, నల్ల మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళది 5.3 kilometers, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి మనకి 6.9 kilometers అండ్ రాష్ట్రీయ విద్యా కేంద్రీయం వచ్చి 7.3 kilometers అండ్ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి 8.2 kilometers, ఏఆర్సీఏ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి 9.3 kilometers, రిక్వర్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి 13.8 kilometers. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. మనం ఫైనల్ గా పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ చూసినట్లయితే రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు. ఓవరాల్ గా టెర్రస్ మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. సో ఏమైనా దావత్ చేసుకోవాలన్నా కూడా మనం ఎటువంటి ఫంక్షన్ హాల్స్ కి సర్చ్ చేయకుండా మన పైన టెర్రస్ మీదనే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద టెర్రస్ అనేది ఉంది కదండి. అండ్ మనకి ఇది 2333 square yards కదా. సో చాలా పెద్ద టెర్రస్ అనేది ఉంది. అంటే మనం ఈవినింగ్ టైమ్ లో మంచిగా పైకి వచ్చి వాకింగ్ కూడా చేసుకోవచ్చు కింద ఒకవేళ కంఫర్టబుల్ గా లేకుంటే. అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లాస్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి కాలేజెస్ వచ్చి సిద్ధార్థ ప్రైవేట్ ఐటీఐ ఐఐటి వచ్చి 850 meters, నల్ల నరసింహారెడ్డి వాళ్ళవి వచ్చి మనకి 2 kilometers, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చి 2.8 kilometers అండ్ ప్రిన్స్టన్ వచ్చి 4.2 kilometers డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూసారు కదా అండ్ చుట్టుపక్కల మొత్తం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము. సో డీలే చేయకుండా దీని ప్రైస్ తెలుసుకుందాము. ప్రైస్ తెలిస్తే మాత్రం మీరైతే షాక్ అవుతారు, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది కాబట్టి. సో దీని ప్రైస్ వచ్చి మనకి 36 lakhs అంటున్నారు విత్ 4 lakhs ఆల్ ఎమ్యూనిటీస్ అండి. సో డిలే చేయకుండా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది కాబట్టి ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి. ఇంకోసారి చెప్తారా, దీని ప్రైస్ వచ్చి 36 lakhs ప్లస్ 4 lakhs ఫర్ ఆల్ ఎబిలిటీస్. సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి అనేది విజిట్ అవ్వండి. మరి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను మీకు చూపిస్తున్నందుకు దయచేసి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.